హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్, 5 minute టైం ఫ్రేమ్ రెండు సైడ్ బై సైడ్ చూస్తున్నామండి. ఈరోజు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది 1 minute ఏది 5 minute అని. నేను ఎలా చూపిస్తాననేది చెప్తాను. దానికంటే ముందు ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్స్ చూడండి. ఇది 1 minute టైం ఫ్రేమ్ అండి. పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు లెఫ్ట్ కార్నర్లో చూసినట్లయితే మనం ఏ టైం ఫ్రేమ్ చూస్తున్నామో తెలుస్తుంది. దిస్ ఈజ్ 1 minute టైం ఫ్రేమ్ అండ్ దిస్ ఈజ్ 5 minute టైం ఫ్రేమ్. ఓకే, సో ఈ 1 minute టైం ఫ్రేమ్లో మనకి 11:49 దగ్గర మనకి ఒక ట్రయాంగిల్, పైకి ఉండేటటువంటి ట్రయాంగిల్ పేర్లు ఇంకా పక్కన పెట్టేయండి, అన్నింటినీ సింపుల్గా ట్రయాంగిల్ అనేద్దాం. యాక్చువల్గా అయితే దిస్ ఈజ్ ఎ వెడ్జ్, ప్రైజింగ్ వెడ్జ్. ఓకే, ఇది బ్రేక్ అయిన తర్వాత చాలా అబ్సల్యూట్ ప్యూర్ మొమెంటం అనమాట. అది ఇక్కడ మనకి ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి క్లియర్ కట్ బుల్లిష్నెస్, ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ట్రేడ్స్ ఈ రెండు. ఓకే, సో వీటిని మీరు జస్ట్ ట్రేడ్స్, బెస్ట్ ట్రేడ్స్ ఏంటని చూడడానికి వచ్చినట్లయితే దీస్ ఆర్ ద 2 బెస్ట్ ట్రేడ్స్. ఇప్పుడు ప్యూర్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఎప్పుడు కూడా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రేడింగ్ యూజ్ చేస్తాను. ఇందులో లేఅవుట్ అనేది మీకు ఇక్కడ ఫీచర్స్ ఉంటాయండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రెండు సైడ్ బై సైడ్ పెడతానండి మీకు వీడియో చేయడం కోసం నేను. ఎందుకంటే ఇక్కడ 1 minute 5 minute రెండు కనిపిస్తాయి. వీటిలో ఏంటంటే చాలామందికి తెలియదు అసలు ఈ ఫీచర్ ఒకటి ఉందని. సింగిల్ మానిటర్ ఉండి ఇబ్బంది పడుతుంటారు, అందుకోసం చెప్తున్నాను. ఎప్పుడు మరి మనకి హాఫ్ స్క్రీనే వస్తుంది కదా మనది, మరి మానిటర్ కంప్లీట్ స్క్రీన్, కంప్లీట్ చార్ట్ చూడాలి అన్నట్లయితే జూమ్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి క్యాండిల్స్ క్లియర్గా ఉండవు కదా అనిపిస్తుంది. సింపుల్గా దీనికోసం ఏంటంటే షార్ట్ కట్ ఉందండి. మీరు 1 minute టైం ఫ్రేమా 5 minute టైం ఫ్రేమ్ ఏది ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటున్నా దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 5 minute మీద క్లిక్ చేస్తే మీకు చుట్టూ ఒక బార్డర్ కనిపిస్తుందా? సో అది దేని మీద క్లిక్ చేస్తారో మీరు అది ఆ ఏరియాలోకి వెళ్ళి ఆల్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి. అది ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. వన్స్ మీకు ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటే ఇట్ విల్ షిఫ్ట్ బిట్వీన్ ద 2 టైం ఫ్రేమ్స్. మనం ఏవైతే రెండు పెట్టుకున్నామో 1 minute ఇది, 5 minute ఇది, ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి అవి షిఫ్ట్ అవుతాయి. జస్ట్ మీరు ఒక సెకండ్లో చూసుకోవచ్చు. మల్టిపుల్ మానిటర్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ ట్యాబ్స్ పెట్టుకోవచ్చు. ఇది సేమ్ లేఅవుట్లో మనం ఇలా చూసుకోవచ్చు. సెపరేట్ లేఅవుట్ కావాలనుకునేటప్పుడు వేరే ట్యాబ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో వేరే ట్యాబ్ మౌస్తో ఇలా క్లిక్ చేసుకోవాల్సిన పని లేకుండా ఒకే ట్యాబ్లో రెండు పెట్టుకోవచ్చు. మనం యూజ్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది ఫుల్ స్క్రీన్ అనేది పైన పెట్టేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు ఇలా షిఫ్ట్ అవుతుంది. సో నేను ఏ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను అది మీకు డౌట్ వచ్చేటప్పుడు పైన ఇది చూసినట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఎవరైనా సింగిల్ మానిటర్ ఉన్న వాళ్ళు మీకు ఇది ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీకు కొంత లైవ్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ముందుగా 1 minute టైం ఫ్రేమ్ చూడండి. 1 minute టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా కిందకు వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ అండి ఇది. అంటే ఏంటి, ఇంత ఫాస్ట్గా బ్యార్స్ తీసుకొచ్చినా కానీ బయ్యర్స్ ఆర్ పుషింగ్ అప్వర్డ్స్. చూడండి, ప్రతి దానికి డౌన్ సైడ్ విక్ ఉంది. ఇక్కడ కొన్ని క్యాండిల్ వచ్చేసింది అనుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఎన్గల్ఫింగ్ అనమాట, అగైన్ పైకి తీసుకెళ్ళారు. సో కంటిన్యూస్గా చూసినట్లయితే ఇక్కడ వరకు ఈ 3 touches ఒక కొంత ఏరియాలో వచ్చి మళ్ళీ ఆ ఏరియాని రెస్పెక్ట్ చేసింది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేశాను అన్నట్లయితే ఇక్కడ ఒక డాటెడ్ ట్రెండ్ లైన్ అనేది పెట్టడం జరిగింది. కిందన మీరు అబ్జర్వ్ చేసినట్లు ఇమీడియట్గా వచ్చేసింది కాబట్టి దీన్ని మొత్తాన్ని కలిపి విక్గా కన్సిడర్ చేసి ఈ ఏరియా డ్రా చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ క్యాండిల్ కిందకి బ్రేక్ అయిందో ఆబ్వియస్గా బుల్స్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, హైస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి, అంటే లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో బేర్స్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఏదన్నా మంచి బేరిష్ ట్రేడ్ పడే ఛాన్స్ ఉంది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25,100 అనేది కొంత స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అది ఒక స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం మరి, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోకూడదు. ప్రీవియస్గా ఇక్కడ విక్ ఉన్నట్టే కదా లెక్కది, లో వచ్చిందంటే సో అది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాను, ఇంత కన్సాలిడేట్ అయింది. అది దాటి కిందని ఈ క్యాండిల్ క్లోజ్ అయింది 10:46 క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుందేమో అనుకున్నాం, బట్ అల్టిమేట్గా ఇది దాటి పైన ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఇంకా ఎగ్జిట్ అయిపోయినమాట. సో ఇది ఎస్ఎల్ అని తీసుకుంది. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైమల్టేనియస్గా మనం 5 minute టైం ఫ్రేమ్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి
ఇక్కడ జస్ట్ ముందు ఇది మాట్లాడుతున్నాను మీకు. ఇలా చూసినట్లయితే ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది బ్రేక్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ మూవ్ వచ్చిందండి. మీకు సింపుల్ రిస్క్ రివార్డ్ రేషియో చూసుకున్నా కూడా చాలా మంచి ప్రాఫిట్ వచ్చినటువంటి ట్రేడ్ అది. ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ టూల్ చూసుకున్నారు, బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చాక ఎంట్రీ తీసుకొని ఈ ప్యాటర్న్ లో పెట్టుకున్నట్లయితే మీకు ఇంకా అద్భుతమైనటువంటి మూవ్ వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్లో 25,150 కాల్ చూడండి, ఈ వీక్ ఎక్స్పైరీ ఇది అద్భుతంగా ఉంది రిటర్న్ అనేది. ఓకే, సో ఇది 1 మినిట్. నెక్స్ట్ 5 మినిట్లో ఇదే పాయింట్ ఆఫ్ టైంలో ఒక మంచి ట్రయాంగిల్ వచ్చింది. ఇది ఇక్కడ క్లియర్గా బ్రేక్ అయిందండి. 1 మినిట్లో మనకు అక్కడ క్లారిటీ లేదు, కానీ ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం హాయిగా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాప్ లాస్ ఆ క్యాండిల్ యొక్క లోన్ పెట్టుకుంటాం. అలా పెట్టుకొని చూసినట్లయితే ఇది కూడా మనకి, మీరు ఇది చూసినట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో 1:5, చాలా మంచి ఎంట్రీ. ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీకు ఈ 11:49కి వచ్చింది, బట్ 5 మినిట్లో ఇక్కడే వచ్చేసింది. సో ఈ రెండు ఈరోజు వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీస్. 5 మినిట్ల తర్వాత నాకు అంత స్ట్రెంగ్త్ కనపడలేదు ఎక్కడ కూడా. 1 మినిట్లో అయితే కొంచెం ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ ఏరియాలో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంత స్ట్రాంగ్ అనిపించలేదు నాకు. ఇలా చూసుకున్నట్లయితే దీన్ని ఒక ఛానల్గా కన్సిడర్ చేసి, బట్ బయటకు ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో ఆ తర్వాత ఇది ఎప్పుడైతే దాటి కిందకు వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైస్ యాక్షన్ పరంగా ఒక ఎంట్రీగా చూసుకున్నట్లయితే మంచి మూవ్ వచ్చింది. బట్ మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఎంట్రీ తీసుకోండి అని నేనైతే చెప్పలేను. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. స్ట్రాంగ్ ప్యాటర్న్ కాదు, కన్సాలిడేషన్ ఉంది. బట్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ యొక్క హై కంటే పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అని ఎస్ఎల్ పెట్టుకున్నట్లయితే ఇది మనకి చాలా మంచి మూవ్ అయితే ఇవ్వటం జరిగింది. ఓకేనండి, సో అది ఈరోజు మనకి 1 మినిట్ అండ్ 5 మినిట్లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. ఓకేనా, ఒకసారి మరి ఎవరన్నా చెక్ చేస్తూ ఉంటారు కదా మన మొమెంటమ్ ఇండికేటర్ ఎలా ఉందనేది, మీకు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు మీరుగా ఒకసారి చెక్ చేసుకోండి, జూమ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒకసారి ఎంట్రీస్ చూపిస్తున్నాను మీకు. ఇది ఎంట్రీ కదా, బేరిష్ కన్ఫర్మేషన్. తర్వాత మనకి ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చింది, కొంచెం ఎర్లీగానే ఎగ్జిట్ ఇచ్చేసింది. ఎస్ఎల్ అనేది నేను ఇక్కడ దీనికంటే పైకి వెళ్ళిన వరకు అన్నాం కదా, బట్ ఇది కొంచెం ఎర్లీగానే మనకి ఎగ్జిట్ ఇచ్చేసింది. ఓకే, తర్వాత ఇది కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్, మొమెంటం ఉన్నంతసేపు కూడా గ్రీన్గా ఉంది. ఇంకొకటి అండి, ఎప్పుడైతే షార్ప్ డిక్లైన్ వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కంటిన్యూస్గా ఇది గ్రే క్యాండిల్ వచ్చే వరకు ఉండాలని లేదు. ప్రాఫిట్ మనకి బాగుంది అనిపిస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాంటిది ఇక్కడ 1:4 వరకు వెళ్ళింది కాబట్టి యూ కెన్ ఎగ్జిట్ దేర్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీగా దీన్ని చెప్పుకున్నాం. ఆ టైంలో బేరిష్ కన్ఫర్మేషన్ రెడ్ క్యాండిల్ ఉంది. తర్వాత ఇది ఉన్నంతసేపు మనం కంటిన్యూ చేయొచ్చు, రిస్క్ రివార్డ్ రేషియో పరంగా ఎగ్జిట్ అయ్యి తర్వాత ఈ క్యాండిల్లో ఎగ్జిట్ ఇచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇది చూడండి, ఇది రెడ్ క్యాండిల్. ఈ కన్సాలిడేషన్లో మీకు ఎక్కడ గ్రీన్ క్యాండిల్ రాలేదు, కానీ పైకి ఒక గ్రే క్యాండిల్ అయితే వచ్చింది. బట్ మనం ఏం చెప్పుకున్నాం మీకు గుర్తుందా, రిస్క్ రివార్డ్ రేషియో 1:1 వచ్చే వరకు కూడా స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి లేదా టార్గెట్ అయినా రావాలని. ఈ లోపల మనం ఇది అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో 1:1 వచ్చాక ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఈ క్యాండిల్ ఎగ్జిట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.